వెల్కమ్ టు బడ్డీకోట్ టాక్స్. ఏంటి ఈరోజు మా మాయ రానట్టున్నాడు? మాయా ఇలాగా ఇలాగా చెప్పాలడు. ఏంటి కొట్టుకు రాలేదు? రాత్రి ఫోన్ లో డబ్బులు పోయినాడు. అవునా? హ్యాకా? నేను ప్యాక ప్యాక్ కదా, హ్యాకింగ్. అంటే ఏంటి అల్లుడు? హ్యాకింగ్ అంటే మన మొబైల్ ఫోన్ సిస్టమ్స్ డిజిటల్ నెట్వర్క్ లో మనకు తెలియని వాడు దూరి మన డేటాను దొంగిలించడం అనమాట. అంటే చూసారా హ్యాకర్స్ ఎంత తెలివైన వాళ్ళు? అదే హ్యాకర్స్ ఒక డే మొత్తం మన నెట్వర్క్ని కొలాప్స్ చేసి డిస్ట్రాయ్ చేస్తే మన పరిస్థితి ఏంటంటారు? అసలు ఊహించుకోగలరా అది ఎలా ఉంటుందో? మన కమ్యూనికేషన్ రాదు, అంటే వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేం. ఎలాగా? కాల్స్ వెళ్ళో, వాట్సాప్లో మెసేజ్లు వెళ్ళో, మన ఇన్స్టా పనిచేయదు, మన మెయిల్స్ పనిచేయదు, చివరికి టెక్స్ట్ మెసేజ్లు కూడా పెట్టలేము. అర్థమైందా? అంటే మీ చిన్నత్తకి మెస పెట్టలేమా? ఎలా? అందుకే అతన్ని జోడించిపోతాడు. అది కాదు మ్యాటర్. అలాగే మన బ్యాంకింగ్ వ్యవస్థ, అంటే మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా అవ్వవు. అలాగే రవాణా వ్యవస్థ, లాజిస్టిక్స్, నిత్యావసర వస్తువులు, హాస్పిటల్స్, ఫ్లైట్స్, మన ట్రైన్స్ ఏమీ పనిచేయవు. అప్పుడు ఏం చేయగలం అంటారు? నిజ జీవితంలో మరి మనం ఏం చేయాలి? అన్నోన్ యాప్స్, అంటే అన్నోన్ యాప్స్ మనకు తెలియని యాప్స్ని, లింక్స్ని క్లిక్ చేయకుండా ఉండడము, మరియు ర్యాండమ్గా పాస్వర్డ్స్ని చేంజ్ చేస్తూ ఉండాలి. యూనిక్ నెంబర్స్ అంటే బుజ్జి, బంగారం అని పాస్వర్డ్లు పెట్టకుండా ర్యాండమ్ పాస్వర్డ్స్, అంటే ర్యాండమ్ పాస్వర్డ్ మనం పెట్టకూడదు, యూనిక్ పాస్వర్డ్లు పెట్టాలి. యూనిక్గా మన పాస్వర్డ్ ఉన్నప్పుడు హ్యాకర్స్కి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ని ఒకరోజు కొలాప్స్ చేయడం హ్యాకర్లకి అంతా సులువైన పని కాదు. ఎందుకంటే ఇంటర్నెట్ సర్వర్ అనేది ఒకే చోట ఉండదు, అది ప్రపంచవ్యాప్తంగా కోట్ల కొద్ది కంప్యూటర్ల రూపంలోని సబ్మరైన్ కేబుల్స్ అంటే సముద్రపు ఒడ్డున ఉన్న వైర్ల రూపంలో ఉంటుంది. అయినా ఇక్కడ మన కంగారు పడాల్సిన విషయం లేదు, ఎందుకంటే మన గవర్నమెంట్స్ ఎప్పుడు బ్యాకప్ సిస్టమ్ తీసుకోవడము, శాటిలైట్ ఇంటర్నెట్ని రెడీ చేసి పెట్టుకోవడము చేయడం వల్ల మన డేటా సేఫ్గా ఉంటుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్స్ మన డేటాని సేవ్ చేస్తూనే ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కొంతవరకు డిజిటల్ మోసాల నుంచి మనం రక్షించుకోవచ్చు. సరే అండి, మ్యాటర్ మరి ఇది. ఉంటానండి. అయ్యో మర్చిపోయాను, వచ్చారు చూశారు వెళ్ళిపోతున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్ అండి, బాయ్.